సంజు చేతి మీద కొట్టడంతో సంజు చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ కాస్త కింద పడిపోతుంది. ఇంకా అదంతా కూడా షూట్ చేస్తారు. యాసిడ్ బాటిల్ కింద పడిపోవడంతో ఒక అమ్మాయి అయితే లైవే పెట్టేస్తుంది. లైవ్ పెట్టేయడంతో ఇంకా అదంతా కూడా పోలీసు స్టేషన్లో వాళ్ళంతా చూస్తారు. అప్పుడే పోలీస్ స్టేషన్కి కమిషనరు చెక్కింగ్కి వస్తాడు. ఏంటి అంతదే చూస్తున్నారని కానీ చూడండి సార్ అని చెప్పనేసరికి, ఏంటి మీరు ఇంకా ఇలా ప్రమాదం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారా, వెళ్ళండి ముందు అది ఎక్కడో చూసి తెలుసుకుని వెళ్ళండి అని చెప్పాను. కానీ సరే సార్ అది ఏ ఏరియా అని చెప్పనేసరికి పలానా ఏరియా సార్ అని చెప్పి అంటారు. ఎందుకంటే ఆ పైన రెస్టారెంటు బోర్డు అంతా కూడా కనిపించేసరికి చెప్పేసరికి కమిషనర్ అలా అక్కడే స్టేషన్లో కూర్చునే చూస్తూ ఉంటాడు అసలు అమ్మాయి ఏం చేయబోతుందని. వెంటనే కర్ర తీసుకుని ఇంకా సంజయ్ని ఆ ఇద్దరు తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళని చిత్త కొట్టేస్తుంది. ఇంకా శృతినైతే పక్కకు లాగి చిత్త కొట్టేసేసరికి ఈలోపు బాలు రానే వస్తాడు. బాలు రావడంతో ఇంకా మీనా అప్పటికే వాళ్ళని కొట్టేయడంతో బాలు కూడా వాళ్ళని కొట్టేసరికి వాళ్ళు కాస్త పారిపోతారు. మీకేం కాలేదు కదా ఎవరికి, అయినా నువ్వేంటి చెప్పా చేయకుండా వచ్చేసావు అంటూ మాట్లాడేసరికి ఈలోపు కమిషనర్ అక్కడికి రానే వస్తాడు. రావడంతో ఇంకా పోలీసులు వచ్చారని అందరూ కూడా భయపడుతూ పక్కకు నిలబడేసరికి ఎవరమ్మా నువ్వు అని చెప్పనగానే నేను మీనా అండి నా పేరు అని చెప్పనగానే, నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ముందుకెళ్ళావమ్మా, వాడి చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది, అదే యాసిడ్ బాటిల్ నీ మొహం మీద కొడితే అప్పుడు నీకు ప్రమాదం కదా అనగానే, తను ఎవరో కాదండి నాకు చెల్లెలవుతుంది, నా తోటి కోడలు అని చెప్పాను. కానీ అవునా మరి ఇతను అని చెప్పనేసరికి నా భర్త అని చెప్పాను. కానీ అయినా నీ ధైర్య సాహసం చాలా గొప్పదమ్మా, ఒక ఆడపిల్లను కాపాడడానికి మరొక ఆడపిల్ల వచ్చింది, మీరంతా వింత చూస్తున్నారేంటయ్యా, ఫోన్లు పట్టుకుని ఏదైనా జరుగుతుంటే వీడియోలు తీయడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా చిన్న సంఘటన జరగడం ప్రమాదం జరగడంతో ముందు వాళ్ళని కాపాడదాము అని అన్నది లేదు, వీడియోలు తీసేయడమే. ఇప్పుడు అమ్మాయి ఒకటి కష్టపడి వాళ్ళ ముగ్గురిని కొడుతుంది కదా, మీలో ఎవరైనా ముందుకొచ్చి అమ్మాయికి సహాయం చేస్తే వాళ్ళని కొట్టి పంపించడానికి అవకాశం ఉంటుంది కదా. అసలు మీకు బుద్ధి జ్ఞానాలు ఈ సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కటి వైరల్ చేయడం ఒక్కటే చేతనైందని చెప్పాను. కానీ అది ఒకందుకు మంచిది అయ్యిందిలే అమ్మా, నువ్వు నీ ధైర్య సాహసాలు అన్నీ కూడా చూశాను కాబట్టి నాకు బాగా నచ్చింది. ఎంతవరకు చదువుకున్నావమ్మా అని చెప్పాను. కానీ డిగ్రీ పూర్తి చేశానండి అని చెప్పనేసరికి, అవునా సరే నీ క్వాలిఫికేషన్ నీవు ఎందులో పూర్తి చేసావు అనగానే, పలానా యూనివర్సిటీలో పూర్తి చేశాను అనేసరికి, సరే ఒక్కసారి రేపు నీ సర్టిఫికెట్లు తీసుకుని మా ఆఫీస్కి రామ్మా అని చెప్పాను. కానీ సరే సార్ అని చెప్పి, శృతి నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాను. కానీ ఎక్కడికి జాగ్రత్తగా ఇంటికి వెళ్తుంది, పద ఇంటికి నాడు అని చెప్పి బాలు అయితే శృతిని కూడా బాలు కారులోనే ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శృతి కాస్త చాలా భయపడిపోతుంది. ఏంట్రా బాలు ఏం జరిగింది, ఎందుకు అమ్మాయి అంతలా టెన్షన్ పడుతుంది అనగానే, మీనా అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళింది నాన్న, ఫోన్ మాట్లాడినప్పుడే చూశాను, నేను వెళ్దామనుకునే ఈ లోపు నాకు కారుకి ఎవడ అడ్డు రావడంతో నేను వెళ్ళడం కొంచెం ఆలస్యమైంది. ఈ లోపు అక్కడ ఆ అమ్మాయి మీద వీడు ఎవడో పెళ్లి చేసుకోవాల్సిన వాడంట, వీడిని కాదని రవిని పెళ్లి చేసుకోవడం వల్ల వీడు ఈ అమ్మాయి మీద కక్ష కట్టి యాసిడ్ పోయడానికి వచ్చాడు. సమయానికి అక్కడ మీనా ఉంది కాబట్టి మీనా కొట్టింది అనగానే, నాన్న వదిన ఎలా ఫైట్ చేస్తుందో చూడు నాన్న అంటూ ఇంకా ఈలోపు మౌనిక కాస్త ఫోన్ తీసుకొచ్చి చూపిస్తుంది. ఏంటి మనమేనయ్యేనా అని చెప్పాను. కానీ ప్రభావతి కాస్త పక్కన కూర్చుని భయపడిపోతూ ఉంటుంది. మీనా వాళ్ళని చితక్ కొట్టడం, ముగ్గురిని కూడా కర్రతో ఇంకా కొంగు బిగించి చితక్ కొట్టేసరికి ప్రభావతి చూస్తే, మీనాను తక్కువ అంచనా వేశాను, నేనేమంటున్నా కానీ సైలెంట్గా ఊరుకుంటుంది కదా అనుకుంటే, అయ్యి బాబోయ్ మీనా ఇంతలాగా గొడవ పడుతుందా, నా మీద విరుచుకు పడేటట్టుగానే ఉంది అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటుంది ప్రభావతి. చూసావా మీనా ఎలా కొడుతుందో అని చెప్పనేసరికి, చూసానులేండి అంటూ ప్రభావతి కాస్త సైలెంట్ అయిపోతుంది. అవును సరే కానీ నిన్ను సర్టిఫికెట్లు తీసుకుని రేపు ఎందుకు కమిషనర్ గారు వాళ్ళ ఆఫీస్కి రమ్మని చెప్పారు అనగానే, ఏంట్రా కమిషనర్ గారు రమ్మని చెప్పడం ఏంటి అనగానే, అది కూడా వీడియోలో ఉంది చూడు నాన్న అని చెప్పనేసరికి వీడియోలో చూస్తారు. లాస్ట్లో వీడియోలో కనిపిస్తుంది, అవును నాన్న కమిషనర్ గారు మీనా వదినతో మాట్లాడుతూ రేపు ఆఫీస్కి రమ్మని చెప్పారు అని చెప్పేసరికి, సరే వెళ్ళమ్మా ఎందుకు రమ్మన్నారో, ఏదైనా ఉద్యోగం ఇస్తారో,
ఓ ఉద్యోగం ఇస్తారు నీకోసమే రాసుంచారు అని చెప్పనేసరికి ఎవరికి తెలుసు ఎవరి టాలెంట్ ఎవరికుందో ఎవరికి తెలుసమ్మా, ఎందుకు నువ్వు పదే పదే మాట్లాడతావు? సరే మీనా రేపొద్దున సర్టిఫికెట్ల కోసం రమ్మని చెప్పారు కదా అనగాని ఎక్కడున్నాయి నీ సర్టిఫికెట్స్ అనగానే ఇంటి దగ్గరే ఉన్నాయండి అని చెప్పనేసరికి సరే వెళ్తూ వెళ్తూ మీ ఇంటికి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకుని అప్పుడు అట్నుంచి అటే వెళ్దాము అనగానే అమ్మా ఆ శృతిని లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టు, రవిగాడికి ఫోన్ చేసి శృతి ఇక్కడే ఉందని టెన్షన్ పడొద్దని ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పనేసరికి శాశ్వతంగా ఇంటికి వచ్చేయమంటున్నావా అని చెప్పనేసరికి రమ్మను ఏం చేస్తామో మనం కాదనుకోలేము కదా, రవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మను అని చెప్పాను కానీ నన్ను క్షమించండి బావగారు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటుంది శృతి. మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, రవి మనసును కూడా బాధ పెట్టాను, చాలా తప్పైపోయింది అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు రవికి ఆల్రెడీ మౌనిక ఫోన్ చేసేస్తుంది. ఫోన్ చేసేయడంతో రవి కాస్త గుమ్మంలోకి అప్పుడే వస్తాడు. ఈలోపు శృతి అయితే బాలు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతూ ఉంటుంది. సరేనని ఇంకా లోపలికి వచ్చిన తర్వాత నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, మా అన్నయ్య ఏంటో అర్థమైందా అని చెప్పి అనుకుని ఇంకా లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మీనా రెడీ అయ్యావా అనగానే రెడీ అయ్యానండి అని చెప్పనేసరికి సరే పద మీ ఇంటికి వెళ్ళి సర్టిఫికెట్లు తీసుకుని వెళ్దామని ఇంటికి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత నీ గురించే ఎదురు చూస్తున్నానమ్మా మీనా, నేను చెప్పాను కదా వీడియో వైరల్ అయింది కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయే అని చెప్పాను కానీ అవునా నమస్కారం అమ్మ అనగానే నమస్కారం సార్ అని చెప్పనేసరికి నా స్పెషల్ కోటాలో మాత్రం తనకు ఇవ్వాల్సిందే అని చెప్పనేసరికి సరే సార్ మీరు చెప్పారు కదా మీ స్పెషల్ కోటాలో ప్రతి సంవత్సరం ఇలా ధైర్య సాహసాలు చూపించే అమ్మాయిలకి ఒక జాబ్ ఇస్తూ ఉంటారు కదా అని చెప్పనేసరికి ఏంటి జాబా అని చెప్పాను కానీ ఏమ్మా నీకు పోలీస్ ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్ లేదా అంటూ ఇంకా కమిషనర్ అడిగేసరికి బాలు వంక చూస్తుంది. ఎందుకు ఇంట్రెస్ట్ లేదండి, పిలిచి మరీ పోలీస్ జాబ్ ఇస్తానంటే ఎవరు వద్దంటారు, నా భార్యకి ఇష్టమే అని చెప్పాను కానీ మీ ఆవిడ ఏం మాట్లాడట్లేదు అనగానే మా ఆయన ఇష్టమే నా ఇష్టం అని చెప్పి మీనా అంటుంది. ఇదిగో అమ్మ పోలీస్ యూనిఫామ్ డ్రెస్సు నువ్వు రేపు సోమవారం నుంచి వచ్చేసే, ఇదిగో నువ్వు ఈ స్టేషన్కే ఎస్ఐగా వెళ్తున్నావు, ఇదిగో నీ ఆర్డర్ అని చెప్పి అపాయింట్మెంట్ ఆర్డర్ను కాస్త చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఇదంతా నిజమేనమ్మా, కల కాదు, నువ్వు డ్యూటీ మాత్రం చక్కగా చెయ్యాలి, ఇప్పుడు ఏ ధైర్యంగా అయితే ఉన్నావో రేపు అదే ధైర్యంతో ఉండాలి, అందుకే నీకులాంటి ధైర్య సాహసాలు చూపించే అమ్మాయిలకి రిటర్న్ టెస్టు ఇంకా ఎలాంటి ట్రైనింగ్ ఏ పీరియడ్స్ ఏమీ లేకుండా ఇలా నేను ఒక్కొక్కరికి జాబ్ ఇప్పిస్తూ ఉంటాను. నా చివరి సంవత్సరం ఇదే, నేను ఈ సంవత్సరంలోనే రిటైర్ అవుతున్నాను, నా చివరిగా నీకే జాబ్ ఇస్తున్నాను, బాగా చేసుకోమ్మనగానే నమస్కారం సార్ అని కాళ్ళకి నమస్కారం చేస్తుంది. సరే జాగ్రత్తగా చేసుకో అమ్మా అనగానే సరే సార్ అని ఇంకా మీనా చాలా సంతోషంగా ఇంటికి వచ్చి ఫస్ట్ పార్వతి వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళి పార్వతికి చెప్తుంది. గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకో అమ్మా అనగానే ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి దేవునికి నమస్కారం చేసుకుని నేరుగా ఇంటికి వచ్చేసరికి ఏమైందిరా ఎందుకు రమ్మన్నారు అనగానే మీనా అని చెప్పనేసరికి ఇంకా మీనా కాస్త పోలీస్ డ్రెస్లో లోపలికి రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే మీనాకి పోలీస్ జాబ్ ఇచ్చారా అని చెప్పాను కానీ అవును నిజమే మీనాకి పోలీస్ జాబ్ ఇచ్చారు నాన్న అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీనాకు పోలీస్ జాబ్ రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.